హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి హాలిడేస్ ఎప్పుడు ఉంటాయి, అలాగే ఇంటికి మనం వెళ్ళాలంటే పేరెంట్స్ ఉండాలా, సో మంత్కి ఎన్నిసార్లు మనకి పేరెంట్స్ చూడడానికి రావచ్చు, ఇలా అన్ని డీటెయిల్స్ చాలామంది అడుగుతున్నారు కదా. దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి హాలిడేస్ ఎప్పుడెప్పుడు ఉంటాయంటే సంక్రాంతికి, దసరాకి, అలాగే సమ్మర్ హాలిడేస్ అయితే ఉంటాయి మనం ఇంటికి వెళ్ళడానికి. మిగతా హాలిడేస్ అంటే జనరల్గా వన్ డే అంటే క్రిస్మస్, అలాగే నెక్స్ట్ మనకి హోలీ, లేదంటే రంజాన్, అంబేద్కర్ జయంతి, ఇలా కూడా హాలిడేస్ ఉంటాయి. కానీ ఆ రోజు మనం హాస్టల్లో అలా ఉంటాము, ఇంకా వన్ డేకి ఇంటికి రావడానికి అవ్వదు కదా. సో అలాగే నెక్స్ట్ మీరు ఇంటికి వెళ్ళాలంటే పేరెంట్స్ తప్పకుండా రావాలా అంటే మనకి ఫస్ట్లో అయితే బాయ్స్కి పేరెంట్స్ తప్పకుండా రావాలి. తర్వాత పేరెంట్స్ కాల్ చేసినా కూడా పంపిస్తారు, కానీ గర్ల్స్కి మాత్రం పేరెంట్స్ అనేది తప్పకుండా రావాలి. అలా అయితేనే ఇంటికి పంపిస్తారు. నెక్స్ట్ మీకు హాలిడేస్ ఇచ్చేటప్పుడు కాలేజీలే వాళ్ళు బస్సు అనేది తీసుకొని వాళ్ళు బస్ ద్వారా అయితే మీకు ఇంటికి పంపిస్తారు. కాబట్టి అలాంటప్పుడు పేరెంట్స్ అవసరం లేదు. అంటే సమ్మర్ హాలిడేస్, అలా మనకి సంక్రాంతి హాలిడేస్ ఆ టైంలో. నెక్స్ట్ మంత్కి ఎన్నిసార్లు మనకి పేరెంట్స్ మనల్ని చూడడానికి రావచ్చు అంటే ప్రతి సండే కూడా పేరెంట్స్ రావచ్చు మనల్ని చూడడానికి, ఎప్పుడైనా పర్వాలేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు పేరెంట్స్ ఎప్పుడు రావచ్చు, ఇలా మనకి హాలిడేస్ ఎప్పుడు ఉంటాయి అన్ని డీటెయిల్స్ అర్థమయ్యాయి కదా. మీకు హాలిడేస్ పీడిఎఫ్ లిస్ట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.